కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో వెలుగు చూసిన ఘోర అత్యాచార ఘటన జరిగి సరిగ్గా నెల రోజులవుతోంది. తొలుత బెంగాల్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయగా ఇప్పుడు అది సిబిఐ పరిధిలో ఉంది. కానీ ఇంతవరకు ఈ విచారణ ఒక కొలిక్కి రాలేదు. దర్యాప్తు సంస్థకు ఈ కేసు సవాలుగా మారిందని చెప్పొచ్చు. ఈ కేసుకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును వచ్చే వారం సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నివేదిక సమర్పించేందుకు వారం సమయం ఇస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసు విచారణను వచ్చే మంగళవారం అంటే సెప్టెంబర్ 17 వరకు కోర్టు వాయిదా వేసింది. ఘటన తర్వాత బాధితురాలి శరీరంపై గాయాలున్నాయని సుప్రీంకోర్టుకు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పరీక్ష జరిపిన ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎయిమ్స్కి పంపి పరిశీలించాలని సిబిఐ నిర్ణయించిందని చెప్పారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ని తాము పరిశీలిస్తున్నామని ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు సిబిఐ తెలిపింది. మరోవైపు సిఐఎస్ఎఫ్ సిబ్బందికి బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు బెంగాల్లో వైద్యుల భద్రతకు తీసుకున్న చర్యలపై బెంగాల్ ప్రభుత్వం స్టేటస్ రిపోర్టు దాఖలు చేసింది. డాక్టర్ల నిరసన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది రోగులు మృతి చెందినట్లు పశ్చిమ బెంగాల్ సర్కార్ సుప్రీంకోర్టుకు వెల్లడించింది. నేరం జరిగిన ప్రాంతంలో తగిన ఆధారాలు లభించకపోవడంతో ఆ ప్రభావం దర్యాప్తుపై పడుతోందని సిబిఐ అధికారులు అంటున్నారు. ఆ డాక్టర్ మృతదేహం దొరికిన మరుసటి రోజు సెమినార్ హాల్ సమీపంలో ఉన్న రెస్ట్ రూమ్, టాయిలెట్ను కూల్చివేయాలని ఆర్జీకర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆదేశించినట్లు సిబిఐ గుర్తించింది. అప్పుడే కీలక ఆధారాలు మిస్ అయినట్లు తాము అనుమానిస్తున్నట్లు చెప్పారు. అలాగే మృతదేహాన్ని గుర్తించిన వెంటనే సెమినార్ హాల్ వద్ద భారీగా జనం గుమ్మిగూడినట్టుగా ఉన్న ఒక వీడియో వైరల్ అయింది. ఈ ఘటనకు నిరసనగా ఆగస్టు 14న అర్ధరాత్రి చేపట్టిన ఆందోళన ఆసుపత్రిలో విధ్వంసానికి దారితీసింది. ఈ 2 సందర్భాల్లో ఆధారాలు ధ్వంసమయ్యాయా అనే అనుమానాలు తలెత్తాయి. అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నిరసనలో పాల్గొన్న బాధితురాలి తల్లిదండ్రులు మరోసారి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పోలీసుల తీరుపై కీలక ఆరోపణలు చేశారు. ముందు నుంచి ఈ కేసులో ఆధారాలను ధ్వంసం చేసేందుకు ఏకంగా పోలీసులే ప్రయత్నించారని ఆరోపించారు. తమకు న్యాయం త్వరగా దక్కుతుందని భావించడం లేదని, కానీ న్యాయం దక్కే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు. బెంగాల్లో ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ సివి ఆనంద్ బోస్ సీఎం మమతా బెనర్జీకి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే అత్యవసర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి సమస్యపై చర్చించాలని ఆదేశించినట్లు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇదే కేసులో కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినీత్ గోయల్పై వేటు వేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. కోల్కతా ఆర్జీకర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ అత్యాచార కేసులో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఇటీవలే బాధితురాలి తల్లిదండ్రులకు పోలీసులు డబ్బు ఇవ్వజూపినట్లు ఓ వీడియో వైరల్గా మారింది. తాజాగా సీఎం మమత స్పందిస్తూ బాధితురాలి తల్లిదండ్రులకు పోలీసులు లంచం ఇవ్వలేదని స్పష్టం చేశారు. అవన్నీ తమ ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ఆరోపణలని అన్నారు. ఇదిలా ఉండగా వైద్యురాలి అత్యాచార ఘటనను నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 25 దేశాల్లోని 130కి పైగా నగరాల్లోని భారత కమ్యూనిటీకి చెందిన వేలాది మంది పౌరులు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. జపాన్, ఆస్ట్రేలియా, తైవాన్, సింగపూర్, అమెరికా సహా యూరప్లోని పలు దేశాల్లో ఈ ఆందోళనలు జరిగాయి.